విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రద్దీ పెరిగింది. ఇంటర్నేషనల్ ఫ్లైట్లలో టికెట్ దొరకని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా షార్జా, సింగపూర్ విమానాలకు ప్రయాణికుల నుంచి డిమాండ్ భారీగా ఉంది. ఏపీతో పాటు ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా విజయవాడ నుంచే షార్జా, సింగపూర్ వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడ నుంచి టికెట్ రేట్లు తక్కువగా ఉండడము దీనికి కారణంగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మంగళ, శనివారాల్లో షార్జాకు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు నడుస్తున్నాయి. దుబాయ్తో పాటు గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన వాళ్ళు విజయవాడ నుంచి షార్జా వెళ్లి అక్కడి నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అందుకే వీకెండ్స్ తో పాటు వీక్ డేస్ తోనూ ఈ సర్వీసులు 100% ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఇప్పుడున్న షార్జా సర్వీసుతో పాటు దుబాయ్ కి మరో విమానం నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. సింగపూర్ వెళ్లడానికి మంగళ, గురు, శనివారాల్లో ఇండిగో ఎయిర్లైన్స్ సర్వీసులు నడుస్తున్నాయి. ఏపీ బిజినెస్ యాక్టివిటీ ఊపందుకోవడంతో పాటు సింగపూర్ వెళ్లే పర్యాటకులతో పాటు వ్యాపారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో విజయవాడ, సింగపూర్ మధ్య విమాన సర్వీసులు నడిచినా వైసీపీ హయాంలో నిలిచిపోయాయి. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డైరెక్ట్ గా సింగపూర్ కి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. గన్నవరం ఎయిర్పోర్ట్ లో అంతర్జాతీయ సర్వీసులకు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని శ్రీలంక, థాయిలాండ్ కు విమాన సర్వీసులు ప్రారంభించాలనే డిమాండ్ వినిపిస్తోంది.